దైవాంశ సంపత్తులు ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. వీళ్ళు రాసినటువంటి తెచ్చినటువంటి చట్టాలు ఏమైనా శిలాశాసనాలు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గాన్ని తడిగుడ్డతో గొంతుకొశాడు మిత్రులారా. విచిత్రం ఏంటంటే ఎవరైతే ఎస్సీ వర్గీకరణ విషయాన్ని బయటకు తీసుకొచ్చారో బీజేపీ రూల్ స్టేట్స్ లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ లేదు. కంపలు అంటుకు పోయినట్టుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఈ భారతదేశంలో రీసెంట్ గా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుసరించి వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా. మనమంతా కూడా దీనిపై సీరియస్ గా ఆలోచించాలి. ఈయన యొక్క గురువు గారు చంద్రబాబు నాయుడు చేశాడు మిత్రులారా. వీళ్ళు ఏ విషయాల్లోని కూడా సామాజిక న్యాయం పాటించట్లేదు, కేవలం ఎస్సీకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ లోనే పాటిస్తా ఉన్నారు. ద నెక్స్ట్ వన్ ఇస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కదా, చేయడానికి ఏమీ లేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి టైం టు టైం. పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి పరిస్థితుల్లో తీర్పులు కూడా మారుతాయి మిత్రులారా. సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీలు వర్గీకరించడం కుదరదని 2004లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాలకి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం. అయితే దేశం మొత్తం మీద ఎస్సీలు తీసుకుంటే ఒక సబ్జెక్ట్ గా ఒక క్లాస్ గా తీసుకుంటే ఓవరాల్ గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిక సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. దేశం మొత్తం మీద చమార్లదే డామినేషన్ ఓవరాల్ గా. ఎస్సీని ఒక యూనిట్ గా ఒక దేశం మొత్తానికి చూడాలి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుందని చూపించి రిజర్వేషన్ మొత్తం మాలనే దోపిడీ చేస్తున్నారని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం గత 30 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి దీన్ని కౌంటర్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు మీరు. అంతా అయిపోయింది కదా, చేయడానికి ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. There must be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification and social justice. సామాజిక న్యాయం, సమన్యాయం, అలాగే సబ్క్లాసిఫికేషన్ పేరుతో ఎస్సీలను విభజించడం కుదరదు అని రాజ్యాంగానికి సవరణ చేసేంత వరకు కూడా ఈ నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం కొనసాగుతుంది మిత్రులారా. ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్. ఒక కులాన్ని పొగుడుతూ అంటే మీరు అంతా చూసి ఉండదు. నేను రేవంత్ మాదిగా అటువంటి సర్వీస్ చేస్తా ఉన్న మాదిగలకు నా మాదిగ బంధువులు అంటాడు కానీ మాలల గురించి ఎక్కడ మాట్లాడు. ఇది చాలా అన్యాయం. రేవంత్ రెడ్డి తెలుసుకోకపోతే ఈరోజు చిరుగుబాటు మొత్తం మీద ఈరోజు కాక్రోచ్ బ్యాచ్ ఎట్లా ఉందో ఆ విధంగా వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే జాబ్స్ లేనప్పుడు పిల్లలు డెఫినెట్లీ తిరగబడే ఆస్కారం వస్తుంది. మేము నాగరికంలో మొట్టమొదట బహిరంగ సంఘం పెట్టి మీకు అందరూ తెలుసు ఏ విధంగా మొత్తం మీద సునామీ చేసామో ఆ విధంగానే ఇక్కడనే మొదలు పెడతాము. ఈ విధంగా చలో ఢిల్లీ 10th ఉంది. 10th తర్వాత ఆలోచన చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం మీద తెలుసుకొని ఆయన మెడల్ వంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందుకొరకే అందరూ కూడా నేను దీన్ని మన మీడియాతో తెలియజేస్తా ఉన్నా. నాగరికంలో అందరూ కూడా వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆలోచన చేసి యూత్, ఎందుకంటే చాలా మంది నష్టపోయేది యూతే. ఉద్యోగాలు రావు, సీట్లు రావు, ఏ విధంగా రావు. ఇవి రాజకీయంగా తీసేసే వాళ్ళకి ఎవరికి ఇవి ఒకరికి నాకు అభ్యంతరం లేదు. కానీ మా జాతికి చాలా మంది విద్యార్థులు నష్టమైతే ఉంది. తిరుగుబాటు చేయాలని చెప్పేసి ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు